హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నాకైతే ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. ప్రయాణం చేస్తూ వెదర్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే రోజు కంటిన్యూస్ జర్నీ అంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాను కదా! సో, నేను కూడా ఫుల్‌గా స్ట్రెయిన్‌లో ఉన్నానండి. అయితే ఈ ప్రయాణం ఎప్పుడు అంటే యోగాంధ్ర ఈవెంట్స్ అవుతూ ఉన్నప్పుడే జరిగిందండి. యోగాంధ్ర ఈవెంట్స్‌కి తిరిగి, తిరిగి ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాను. కాకపోతే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు మధ్యలో ఒకరోజు నాకెందుకో అమ్మవారి గుడికి వెళ్ళాలి అనిపించిందండి. తీరా అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది నాకు తెలీదు. ఇది నేను ఫస్ట్ టైమ్ అమ్మవారి పేరు గూడా విన్నానండి. టెంపుల్ ఇక్కడ ఇలా ఉంటుంది అని కూడా నాకు తెలీదు. సడెన్‌గా ఎవరో చెప్తూ ఉంటే విన్నాను. వెళ్ళాలి అనుకున్నాను. ఎలా వెళ్ళాలి, ఏంటి అని కనుక్కున్నాను. సరే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసానండి. ఈ అమ్మవారి గుడి చూడగానే ఇక్కడికి వెళ్ళే వాళ్ళకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. ఇది రాట్నాలమ్మ తల్లి దేవాలయం అండి. నేను అమ్మవారి పేరు ఎప్పుడు వినలేదు. కానీ నేను వాళ్ళు చెప్పగా విన్నదేంటంటే అక్కడ అమ్మవారు చాలా ఫేమస్. అమ్మవారు చాలా కళగా ఉంటారు అని. ఇక్కడ ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదంటండి. నేను సాయంత్రం పూట వెళ్ళాను కాబట్టి ఖాళీగా ఉంది. అమ్మని చూడగానే మనసు ఎందుకో తెలీదండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి.